అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో ఎవరైతే అబ్బాయి నాగబాబు చనిపోయాడో దుబాయ్లో, ఆ అబ్బాయిని ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి మన పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు వాళ్ళ స్వగ్రామానికి తీసుకొచ్చి వాళ్ళ తల్లి అయినటువంటి అదేవిధంగా భార్యకి అప్పచెప్పినటువంటి ఇక్కడ జనసేన సీనియర్ నాయకులు ఉన్నారు, నల్ల శ్రీనివాస్ గారు. ఆయన అడిగి అసలు ఏం జరిగింది అనేది ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దుబాయ్లో అబ్బాయి 18వ తారీఖున చనిపోయాడు. 18వ తారీఖున చనిపోయిన వ్యక్తిని 23వ తారీఖుని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మీరు అప్పచెప్పి దగ్గరుండి అంత్యక్రియలు జరిపారని వాళ్ళు చాలా ఆ బాధలో కూడా వాళ్ళు మేము రుణపడి ఉంటామని చెప్పి అంటున్నారు. అసలు ఏం జరిగింది సార్? 18వ తారీఖున ఏదైతే చేబ్రోలుకి చెందిన జన సైనికులు దళిత బిడ్డ శ్రీ నాగబాబు గారు, స్వర్గీయ నాగబాబు గారు చనిపోవడం అన్నది చాలా బాధాకర విషయం. ఇమీడియట్గా ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ తల్లిగారు ఇలా సహాయం చేయమని కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ చూసిన కళ్యాణ్ గారు నాగబాబు గారితో మాట్లాడటం, నాగబాబు గారు ఇమీడియట్గా నన్ను, నా మిత్రులు శ్రీ కిషోర్, దామోదర్ కిషోర్ గారిని ఇద్దరిని పంపించి అసలు ఏంటి వాస్తవ పరిస్థితులు తెలుసుకోమని చెప్పడం, ఇమీడియట్గా మేము వెళ్ళటం జరిగిందండి. చాలా బాధాకరమైన విషయం. చాలా యువకుడు, అలాంటి వ్యక్తి చనిపోయాడని తెలిసిన వెంటనే మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి, అట్ ద సేమ్ టైం అక్కడ దుబాయ్లోని మా జన సైనికులు శ్రీ క్యాసర్ త్రిమూర్తులు గారి సహకారంతో, అలాగే ఇక్కడ పడ డైరెక్టర్ శ్రీ శివరామ్ గారు సహాయంతో, అలాగే పార్టీ సెంట్రల్ ఆఫీస్ నాగబాబు గారి సహాయంతో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందండి. ముఖ్యంగా నాగబాబు గారు చనిపోయిన తర్వాత మాకు ఒక స్థాయిలో ఏమంటే బాడీ కనపట్లేదంటే మాకు కొన్ని అనుమానాలు రావటం, అక్కడ దుబాయ్ గల్ఫ్లో వాళ్ళతో మేము మా జనసేన టీంతో మాట్లాడి అవన్నీ క్లియర్ చేయటం, కంపెనీ వాళ్ళతో మాట్లాడి కంపెనీ నుంచి కూడా విత్ ఇన్ 2 డేస్లో 3,80,000 సుమారుగా అతనికి రావాల్సిన ఇన్సూరెన్స్ కావచ్చు, లేదంటే శాలరీ బెనిఫిట్స్ కానీ ఏదైతే ఉందో అన్నీ అక్కడ కంపెనీ వాళ్ళతో మాట్లాడిపించడం చాలా చాలా ఫాస్ట్గా మంచి కోఆర్డినేషన్తో జరిగామండి. ఈ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే కళ్యాణ్ గారికి అంత హెల్త్ బాగోపోయినా ప్రతి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకుంటూ అక్కడ ఇండియన్ ఎంబసీతోని అక్కడ దుబాయ్ కౌన్సిలేట్లతో కోఆర్డినేట్ చేయటం, ఆల్మోస్ట్ ఎవ్రీ డే రోజుకి ఒక 10-15 మినిట్స్ దీని మీద రివ్యూ తీసుకోవటం, ఇక్కడ పడా డైరెక్టర్ గారితో కానీ, అక్కడ సెంట్రల్ ఆఫీస్ నాగబాబు గారితో కానీ, అలాగే దుబాయ్ గల్ఫ్లో ఉన్న త్రిమూర్తులు గారితో కానీ, అలాగే ఓ పక్క నాగబాబు గారితో, ఓ పక్కన మా టీంతో అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంత ఫాస్ట్గా రావడానికి ముఖ్య కారణం మాత్రం మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే ఆయన పిఠాపురానికి ఎమ్మెల్యేగా అయిన తర్వాత తన కుటుంబ సభ్యుడు పోయిన బాధలో ఎలా అయితే ఉంటారో అంత ఫీల్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చాలా చాలా తొందరగా చేయడం జరిగింది. నిజంగా అబ్బాయి పోవటం అన్నది బాధాకరమైన విషయం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అబ్బాయిని త్వరగా తల్లి దగ్గరికి, భార్య దగ్గరికి చేర్చడం, ఆ మృతదేహాన్ని వల్ల తప్ప ఇక మా వల్ల ఏం చేయలేకపోయాం. అదే ఈ విషయం తెలుసుకున్న వెంటనే నాగబాబు గారు కాకినాడ వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడం, ఆ కుటుంబానికి తనదైన శైలిలో ఒక ₹1,00,000 ఆర్థిక సహకారాన్ని ఇమీడియట్గా డీడీ రూపంలో ఇవ్వటం, ఇవన్నీ అంటే ఒక నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు, లీడర్గా, నాయకుడిగా మనం ఎన్నుకుంటే ఏ రకంగా గవర్నెన్స్ ఉంటుంది అన్నది ఇదొక నిదర్శనం అండి. ఈ ప్రాసెస్లో డెఫినెట్గా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక బలమైన నాయకుడిని మేము కోల్పోయాం నాగబాబు గారి రూపంలో. కానీ ఆ కుటుంబానికి ఏ రకంగా అండదండలు అందియాలి, ఏ రకంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న దాని మీద కూడా ఒక ఆలోచన అయితే సెంట్రల్ ఆఫీస్లో జరుగుతుందండి. ఇవన్నీ కాకుండా నాగబాబు గారు కూడా, పొన్నుగోలు నాగబాబు గారు ప్రత్యేకంగా ఆ తల్లితో మాట్లాడి, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒక భరోసాగా కల్పించడం జరిగింది. కాకపోతే ఏంటంటే అబ్బాయి చనిపోవడం అన్నది బాధాకరమైన విషయం అండి. మా పార్టీకి చాలా తీరని లోటు. దళిత బిడ్డగా అతను కూడా లోకల్గా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసి, మంచి సామాజిక కార్యక్రమాలతో పాటు ప్రజల్లో కలివిడిగా తిరిగిన వ్యక్తి.
కళ్యాణ్ గారి ఎలక్షన్ కోసం కూడా చాలా బలంగా కష్టపడిన వ్యక్తి. ఈ అన్నిటికి కోఆర్డినేట్ చేసే ప్రాసెస్లో మాకు మా కాకినాడ ఎంపీ గారు శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు చాలా ముఖ్యమైన సూచన చేశారండి. ఏంటంటే శ్రీనివాస్ గారు ఇమీడియట్గా మన నోటీస్కి వచ్చింది కనుక నేను ఢిల్లీలో ఉన్నాను, మీరు అర్జెంటుగా వెళ్ళి అది కూడా మీరు కోఆర్డినేట్ చేయండి అని చెప్పడం. ఈ సందర్భంగా ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాయండి. ఒక సామాన్యుడు దుబాయ్లో నుండి ఒక మృతదేహాన్ని 4 రోజుల్లో ఇక్కడికి తీసుకురావడం అంటే అది ఆషామాషి విషయం కాదు సార్. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్తున్నారు, ఆ ఊర్లో ఒక డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి అలాగే చనిపోతే సుమారు 10 లక్షలు ఖర్చు పెట్టినా 20 రోజుల పైనే పట్టిందంట తీసుకురావడానికి. అలాంటిది కేవలం 4 రోజుల్లోనే తీసుకొచ్చి మా బిడ్డను అప్పచెప్పారు అని చెప్పి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారంటే దీని దీని వెనక అంటే గ్రౌండ్ లెవెల్ ఎంత వర్క్ జరిగిందనేది ఒకసారి మీరు అంటే అది చిన్న విషయం కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైందని అనుకోవచ్చా? ఇది ఇందులో ఎటువంటి సందేహం లేదండి. ఒక నిజాయితీ కలిగిన వ్యక్తిని ఎన్నుకుంటే ప్రజలకు ఏ రకంగా సహాయం చేయగలరు అన్నదానికి ఈ యొక్క కార్యక్రమం నిదర్శనం అండి. ఆయన విషయం తెలిసిన వెంటనే తన కుటుంబంలో ఒక వ్యక్తి మిస్ అయ్యారన్న ఫీలింగ్తో ఈవెన్ ఆయనకి హెల్త్ కండిషన్ బాగోకపోయినా పిన్ టు పిన్ అటు పడా డైరెక్టర్ గారికి కానీ, సెంట్రల్ ఆఫీస్లో నాగబాబు గారికి కానీ, ఇటు కొన్నిదెల నాగబాబు గారితో కానీ ఇంతమందితో కోఆర్డినేషన్ చేసి ఇక్కడ మా లోకల్ టీంతో కానీ, అక్కడ దుబాయ్లో ఉన్న గల్ఫ్ టీంతో కానీ అంటే అది ఇలాంటివి జరగకూడదు. కానీ ఇంత ఫాస్ట్గా జరగడం అన్నది కేవలం అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం సార్. అంటే అతను చనిపోయిన 2వ రోజే అతనికి బాబు కూడా పుట్టాడు అని చెప్పి వాళ్ళ తల్లి చాలా బాధపడుతున్నారు. అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం బాధపడడం తప్ప చేసేది ఏముండదు. కానీ వాళ్ళ కుటుంబానికి ఒక కార్యకర్తకి కష్టం వస్తే అండగా నిలబడతాము అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ఇలాగ వెంటనే స్పందించడం, మళ్ళీ మీలాంటి వాళ్ళు ₹1,00,000 చెక్ అందించడం, ₹3,80,000 నిధులు వాళ్ళకి పిఎఫ్ రూపంలో వెంటనే కూడా త్వరితగతిన నిధి చేయడం అనేది నిజంగా వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఒక కార్యకర్తకి కష్టం వస్తే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అండగా ఉంటారు అని అంటున్నారు. మా నాయకుడు అలాంటి నాయకుడు అని అంటున్నారు. అలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? దేశం గర్వించదగ్గ నాయకుడి కింద పనిచేస్తున్నాం అంటే డెఫినెట్గా మేము కూడా రొమ్ము విరిచి ఉంటామండి. ఎందుకంటే మమ్మల్ని జన సైనికులుగా కాకుండా తన సొంత బిడ్డల్లాగా చూసుకునే ఒక అధినాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నాం అంటే నిజంగా మాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంటుందండి. కాకపోతే ఇలాంటి క్లిష్ట సమయంలో నాయకుడి యొక్క నాయకత్వ లక్షణాలు బయటపడతాయండి. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అందులో సక్సెస్ అయ్యారని మేము అనుకుంటున్నాం. ఆయన హెల్త్ కండిషన్ బాగోపోయినా పిన్ టు పిన్ మానిటర్ చేయడం అన్నది అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా ఇంకా ఈ విషయం చెప్పలేము సార్. ఈ 4 days మాకు కానీ లేదంటే ఈ కోఆర్డినేషన్ చేసిన టీంకి కానీ ఎవరికి నిద్రాహారాలు లేవండి. ప్రతి క్షణం అఫిడవిట్ కావాలంటే అఫిడవిట్ పంపడం, నోటరీ కావాలంటే నోటరీ పంపడం, ఆధార్ కార్డ్స్ ఇంకా అవి ఇవన్నీ కాదు సార్, ప్రతిదీ సార్. పడా పీడి గారు కానీ లేదంటే మా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ, నాగబాబు గారు కొన్నిదెల నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా ఒక సమిష్టిగా పనిచేయటం వల్ల ఇది సాధ్యమైంది తప్ప వేరే ఏం కాదు సార్. ఎంత మంచి టీంతో అవకాశం కల్పించారంటే అది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ లక్షణం సార్, అందులో ఎక్కడ సందేహం లేదు. నాగబాబు గారి మృతదేహాన్ని ఇండియా రప్పించడంలో కీలక పాత్ర వహించిన మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మమ్మల్ని పిన్ టు పిన్ అప్రమత్తం చేసిన శ్రీ నాగబాబు గారికి, అలాగే తెలిసిన వెంటనే స్పందించిన శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి, ఇక్కడ లోకల్ అధికారులు శ్రీ పడా డైరెక్టర్ శివరామ్ గారికి, అలాగే సెంట్రల్ ఆఫీసులో కోఆర్డినేట్ చేసిన పెన్నమనేటి నాగబాబు గారికి, అలాగే దుబాయ్ గల్ఫ్ కేసరి త్రిమూర్తులు గారికి, అలాగే అంబులెన్స్ ఏర్పాటు చేసి హైదరాబాద్లో డెడ్ బాడీని తీసుకుని మళ్ళా కాకినాడ పంపించడానికి ఏర్పాటు చేసిన యువకిషోర్ గారికి, తోట మనోహర్ గారికి, ఇక్కడ మాకు లోకల్గా వాళ్ళ బంధుమిత్రులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా అండి. ఒకటైతే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, కష్టంలో ఉన్న ఏ కార్యకర్తకైనా ఇబ్బంది ఉంది, కష్టంలో ఉన్నాడని తెలుసుకుని వాళ్ళకి అండగా నిలబడే పార్టీ జనసేన పార్టీ అండి. అలాంటి పార్టీకి బంగారంలా దొరికిన మా అధినేతకి ఆరోగ్యం కూడా సహకరించకపోయినా పిన్ టు పిన్ ఇచ్చేస్తూ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారండి. ఈ సందర్భంగా
పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్, చూసారు కదా మన జనసేన నాయకులు నల్లం శ్రీనివాస్ గారు అయితే ఆయన చేసిన సాయం చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే 4 రోజుల్లో మృతదేహాన్ని దుబాయ్ నుంచి మళ్ళీ ఇక్కడికి చేబ్రోలు స్వగ్రామానికి తీసుకొచ్చి అప్పచెప్పి దగ్గరుండి అంత్యక్రియలు కూడా జరిపించారు. అటు చేబ్రోలు ఓదూరి కిషోర్ గారు కానీ లేదా నాగేశ్వరరావు గారు, అదేవిధంగా నల్లం శ్రీనివాస్ గారు. ఈయన కాకినాడ వాస్తవులు అయినప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన ఈ సమస్యను వెంటనే ఆయన స్పందించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లడంతో నాగబాబు గారు ఈయనకి అప్పచెప్పడం, వీళ్ళ ఫ్రెండ్ దామోదర్ గారు ఇద్దరు కలిసి దాన్ని ఫాలోఅప్ చేయడం, త్వరితగతిన 4 రోజుల్లో సమస్యను పరిష్కరించి దానితో పాటుగా అతనికి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అతను ఉద్యోగం చేసే చోట 3,80,000 రూపాయలను వెంటనే వాళ్ళ అకౌంట్ లో పడే విధంగా కూడా తక్షణ చర్యలు తీసుకుని వాళ్ళకి యాక్షన్ చేసే వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేశారు. అంటే నిబద్ధత కలిగిన నాయకుడి దగ్గర పనిచేయడం, నిబద్ధత కలిగిన నాయకుడి దగ్గర మేము రాజకీయం చేస్తున్నాము, మా అదృష్టం అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. కష్టంలో ఉన్న ప్రతి కార్యకర్తకి అండగా నిలబడే నాయకుడు. ఆయనకు ఆరోగ్యం బాగోకపోయినా సరే స్పందించి ఎక్కడా కూడా లేటు లేకుండా వేగంగా పరిష్కరించే దిశగా ఇటు పాడా పీడి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దాకా ప్రతి ఒక్కరూ కూడా సమస్య పట్ల త్వరితగతిన స్పందించారు అనడానికి ఉదాహరణ ఈ సంఘటన. నిజంగా ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమైనప్పటికీ కూడా వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా జనసేన అన్నగా ఉంటుంది, మా నాయకుడు అన్నగా ఉంటాడు అని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నిఖిల్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.